Hi friends, uh, good afternoon. యాక్చువల్లీ ఈరోజు చాలా సింపుల్ చిట్కా చెప్తాను. ఇట్ ఈస్ హోమ్ మేడ్ చిట్కా ఉంది. ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తో మీరు తయారు చేసి మీరు స్వయంగా మీ టైమింగ్స్ పెంచొచ్చు. అండ్ నార్మల్‌గా మీరు 3-5 మినిట్స్ ఇన్ కేస్ శృంగారములు మీరు పాల్గొగలుగుతారంటే డెఫినెట్‌లీ ఈ చిట్కా చేసిన తర్వాత మీకు మినిమమ్ 2-3 మినిట్స్ పెరుగుతాయి. సో, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ యూ డెఫినెట్‌లీ. బికాజ్ వితౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్స్ మీరు పెంచొచ్చు. ఓకే. సో, అక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. ఇన్ కేస్ మీకు ఎనీ సార్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా యూ మస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్. దెన్ ఓన్లీ యూ షుడ్ గో ఫర్ దిస్. ఓకే. అదర్‌వైజ్ ఈవెన్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే. బట్ హెల్త్ ఇష్యూస్ లేకుండా మీకు హెల్త్ అబ్సల్యూట్‌లీ ఫైన్. జస్ట్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద టైమ్. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ అని మనం చెప్పొచ్చు. సో, ఎప్పుడైనా సరే మనము సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్‌గా వితిన్ 1 మినిట్, వితిన్ హాఫ్ మినిట్ డిశ్చార్జ్ అయిపోవడం. లేకపోతే కొంతమందికి జస్ట్ 1 ½ మినిట్, 2 మినిట్స్‌లో డిశ్చార్జ్ అయిపోవడం. ఇలా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ టైప్ కంప్లెయింట్స్ చాలా ఎక్కువొచ్చాయి. అండ్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ టైప్ ప్రాబ్లమ్స్‌తో. సో, అందుకే ఈ చిట్కా కూడా చెప్దామని అనుకున్నా. ఈ చిట్కా ఎలా ఉంది అంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తో మీరు తయారు చేసి ఈ ప్రాబ్లమ్స్ తీర్చుకోవచ్చు. ఎలా అంటే యూ షుడ్ టేక్ 1 గ్లాస్ అండ్ 1 గ్లాస్‌లో కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి. అంటే చాలా వేడి కాదు. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. దానిలో మీరు ఏం చేయాలంటే ఒక 3, 4 గార్లిక్ పీసెస్ మీరు తీసుకొని కట్ చేయండి. కట్ చేసేసి దానిలో మీరు జస్ట్ ఏసేయండి. అండ్ యూ యాడ్ క్వార్టర్స్ టీ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్. ఎనీ కైండ్ ఆఫ్ కాఫీ పౌడర్ మీరు తీసుకోండి. దానిలో క్వార్టర్ టీ స్పూన్స్ మాత్రమే యాడ్ చేయండి. అండ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలపండి. అండ్ కలిపేసిన తర్వాత యూ యాడ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ హనీ. ఓకే. హనీ అంటే తేనె మీరు నార్మల్‌గా దానిలో యాడ్ చేయండి. మళ్ళీ కలపండి. ఓకే. అండ్ ఆ తర్వాత లైక్ మీరు కొంచెం సేపు అది ఉంచేసేయండి. ఓకే. కొంచెం సేపు ఉంచేసిన తర్వాత దెన్ మీరు ఏం చేయాలంటే అది డైరెక్ట్‌లీ మీరు తాగండి. ఓకే. అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ 1-2 అవర్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. ఓకే. సో, ఈ చిట్కా మీరు పాటించండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు ఏం చేయాలంటే ఒక ఇలాయచీ, ఒకటి గ్రీన్ ఇలాయచీ తీసుకొని నోట్ ఏయండి.